ఈ విషయంలో అరెస్టు చేస్తారని వస్తున్న ఏదైతే ప్రోపగండ ఉందో దీనిలో వాస్తవం ఉందంటారా? దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏ మేరకు ఉంది? ఎందుకు ఆ 49 మందిలో ఆ పేరు చెప్పలేదు? ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు అంటే ఆ 3వ ప్లేస్ ఖాళీగా ఉంది, అదే జగన్మోహన్ రెడ్డి గారిదని ఆయన చెప్తున్నారు. ఏమంటారు మీరు? సరే, అంటే ఎవరి ప్లేస్ ఉంది అనేది మనం అయితే చెప్పలేమండి, అది ఈడీ సంస్థ చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఇరకాటంలో పడిన మాట వాస్తవానికి బీజేపీ రక్షిస్తుందని ఒక పాయింట్ అన్నారు. నేనైతే దాంతో ఏకీభవించను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు అరెస్టు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నటువంటి ఈ కేసులో అరెస్టు చేయొచ్చు. ఈడీతో సంబంధం లేకుండా, గత పాత కేసులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలి అంటే 100కు 100% చెయ్యొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఇప్పుడు సిట్ విచారణ సాగుతుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే మిథున్ రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులుగా పెట్టుకున్నటువంటి ఇప్పుడు రాజకేశ్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే ట్రాఫిక్ లో ఉన్నటువంటి వాసుదేవరెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి మాజీ ఎండి వాసుదేవరెడ్డి గారు కావచ్చు, ఇలాగా 1 by 1 మొత్తం వేళ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వారి చుట్టే తిరుగుతున్నాయి. అంతిమంగా అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుందా లేదా అనేది మనం కాదు, దర్యాప్తు సంస్థలు చెప్పాలి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరకాటంలో ఉన్నారు అనేది వాస్తవం. ఈ రోజు మీరు ఇక్కడ ఇంకొకటి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ఈ వాసుదేవరెడ్డి అనే వ్యక్తిని అప్పట్లో చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వేరొక శాఖకి మార్చారు. వాస్తవానికి అప్పటికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి తెలియదు వాసుదేవరెడ్డిని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి తెలియదు. వేరే నాకు తెలిసి పంచాయతీరాజ్ కానీ నీటిపారుదల కానీ ఆ రెండిట్లో ఒక శాఖకు మారిస్తే 24 గంటలు గడవక ముందే రిటర్న్ తీసుకుని ఆయన్ని దీని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేశారు. మీరు చూడండి, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో అందరి అధికారులు బదిలీ అయ్యారు. ఆఖరికి ఎలక్షన్ టైంలోనైనా సరే బదిలీ అయ్యారు తప్ప ఒక వాసుదేవరెడ్డి గారు మాత్రం బదిలీ కాల. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే వరకు కూడా ఆయనే బేవరేజెస్ కార్పొరేషన్ కి ఎండీగా వ్యవహరించారు. అప్పటి వరకు ఆయన్ని మార్చల. ఇప్పుడు ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న అదే. రెండోది డిజిటల్ చెల్లింపులు. మీకు గతంలో పురంధేశ్వరి గారు, అప్పుడు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు ఒక షాప్కి వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ రోజు ₹1,00,000 సుమారు అమ్మకం జరిగింది అనుకుంటే 10,000 మాత్రమే అక్కడ రాసి ఉంది, మిగతా 90,000 రాయలా. అంటే అసలు డిజిటల్ చెల్లింపుల సంగతి పక్కన పెట్టి అమ్మకాల విషయంలో కూడా 90,000 రాయలేదనేది అప్పుడు బీజేపీ దీన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొచ్చింది. ఆ తర్వాత సరే వైసీపీ చెప్పే కారణాలు వైసీపీ చెప్పింది అనుకోండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇరకాటంలో పడింది కేసు కంటే ముందు ఎక్కడ ఇరకాటంలో పడ్డారంటే పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత మాత్రమే నేను ఓట్లు అడుగుతాను అని చాలా స్పష్టంగా ఘంటాపదంగా ఆయన చెప్పారు. 5 దశల్లో మద్యపాన నిషేధం చేస్తామని ఆయన చెప్పారు. బహుశా మద్యపాన నిషేధాన్ని ప్రారంభించి చివరిలో ఏదైనా కొద్ది గొప్ప చేయలేక వదిలేసి ఉంటే సరే యాక్సెప్ట్ చేయొచ్చు, రాజకీయాల్లో మొత్తం సాధ్యం కాకపోవచ్చని. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం దశగా అడుగులు వేయకపోగా అప్పటి వరకు బయట వాళ్ళ చేతిలో ఉన్నటువంటి లిక్కర్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం చేతిలోకి తీసుకురావటం అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ రోజు గతంలో 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ హయాంలో మద్యం అమ్మారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మద్యానికి సంబంధించి స్కామ్ జరిగిందని 5 ఏళ్లలో చెప్పలేకపోయారు ఆయన, లేదా దాని ఆధారాలు ఇప్పుడు బయట పెట్టినట్టుగా బయట పెట్టలేకపోయారు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. వేలంపాట ద్వారా వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళు నడుపుకున్నారు. ఇప్పుడు కూడా అదే పద్ధతి నడుస్తుంది. బట్ మధ్యలో ఈ పద్ధతులు మొత్తం కూడా మార్చేశారు. ఈడీ అనేది ఒకటి విషయం స్పష్టమండి, ఈడీ ఎంటర్ అయిన తర్వాత కేసు అంత ఆషామాషిగా ఉండదు. ఇందాక వంశీ గారు చెప్పారు, అది అగ్రి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సిబిఐ కేసుల్లోనైనా కొంత తప్పించుకోగలిగారు, కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ కేసుల్లో తప్పించుకోలేకపోయారు. ఈడీ కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు జప్తు చేయడం కావచ్చు, ఆయన ఆ 16 నెలలు జైల్లో ఉండటం కావచ్చు, ప్రధానంగా ఈడీ కేసుల్లోనే జరిగింది. మనీ ట్రయల్ అనేది జరిగింది. సాధారణంగా ఈ కేసుల మీద అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. మనీ ట్రయల్ గాన ఈడీ నిరూపించగలిగితే వాళ్ళని ఎవరు కాపాడలేరు, ఏ రాజకీయ శక్తి కాపాడలేరు. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాతే చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ జగన్ గారే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు అరెస్ట్ చేసే ఉద్దేశం అంత భయపడుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఒకవేళ ఈడీ తన పని తాను చేసుకుపోయినా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని లోపలికి వెళ్ళడానికి సుముఖత చూపిస్తుందంటారా?
ఒకటండి, అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయండి. సాధారణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే కొంత సానుభూతి రావచ్చు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మరి కొంత సానుభూతి రావచ్చు. అవి ఆయా టైం ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటది. సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినంత మాత్రాన ఆయన గెలుస్తారు అని చెప్పలేము, అలాగని చెప్పి ఆయన ఓడిపోతారు అని చెప్పలేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఆయన పాత్ర లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నిరూపించుకోవాలనేది చూడాలి. మాజీ మంత్రి కానుమూరు నాగేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, అది బహిరంగ సత్యమే. ఆయన పాత్ర మీద ఈ రోజు రేపు ఆయన అరెస్టు కూడా జరుగుద్ది అనేది ఒక ప్రచారం. ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు, ఎస్ మేము లిక్కర్ కి సంబంధించి ఈ రవాణాను ఒక ఏరియాకు మేము తీసుకున్న మాట వాస్తవమే. ఎందుకు తీసుకున్నాము అంటే మేము ఆర్థికంగా కొంత ఒకరికి పెట్టుబడి పెట్టాము, ఆ పెట్టుబడికి సంబంధించి మేము లాభం పొందడానికి తీసుకున్నామని కారుమూరి నాగేశ్వరరావు గారు ఓపెన్ గా చెప్పారు, అందులో డౌట్ లేదు. విజయసాయి రెడ్డి గారి పాత్ర కూడా మాట్లాడాలి. విజయసాయి రెడ్డి గారు కూడా లిక్కర్ స్కామ్ జరగలేదని ఎక్కడా చెప్పలేదు. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనే దానికంటే కూడా మొత్తం రాజు కసిరెడ్డికి తెలుసు, రాజు కసిరెడ్డి సూత్రధారి పాత్రధారి, మీరు రాజు కసిరెడ్డిని విచారించండి మొత్తం బయట పెడతారని విజయసాయి రెడ్డి చెప్పారు తప్ప ఈ లిక్కర్ స్కామ్ అనేది లేదు, ఇది కూటమి ఆడుతున్నటువంటి బోటక నాటకం అని చెప్పి విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పాల. అలాగే మిథున్ రెడ్డి గారిని మనం ఒకసారి ఇక్కడ తీసుకోవాలి. మిథున్ రెడ్డి గారు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఆయన బెయిల్ పొందడానికి విశ్వ ప్రయత్నం చేశారు, అంటే ముందస్తు బెయిల్ తీసుకోవడానికి. చివరికి పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి, నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పారు. సాధారణంగా చిన్న చిన్న విషయాల్లో అయితే పార్లమెంట్ సమావేశాల విషయంలో కోర్టు జోక్యం చేసుకోదు, సమావేశాలు అయిపోయిన తర్వాత మీరు ఆయన యాక్షన్ తీసుకోండి అని చెప్పుద్ది. బట్ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి అని చెప్పినప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయలే. ఏం చెప్పిందండి సుప్రీంకోర్టు హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, చాలా తీవ్రమైన నేరారోపణ, ఎక్కువ మొత్తంలో వేల కోట్ల రూపాయల స్కామ్ కి సంబంధించి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మేము రక్షణ కల్పించలేమని హైకోర్టు చెప్తే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈవెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అంతే, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా ఊరట రాలా. అలాగే రాజకసిరెడ్డి విషయంలో వాళ్ళ తాలూకా ఒక వ్యక్తి అరెస్ట్ అయితే రాజకసిరెడ్డి బెయిల్ తిరస్కరించింది. ఎందుకు తిరస్కరించిందంటే ఆ వ్యక్తిని విదేశాలకు పంపింది నువ్వే కాబట్టి ఆ వ్యక్తిని ముందు తీసుకుని రాష్ట్రానికి తీసుకురా, ఆ తర్వాత నీ బెయిల్ సంగతి చూద్దామని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే పొలిటికల్ విమర్శలు నేను పక్కన పెట్టి కేవలం న్యాయస్థానాల వ్యాఖ్యల గురించి నేను ప్రధానంగా మాట్లాడుతున్నా. అంటే ఇందులో ఎంత డెప్త్ ఉందని న్యాయస్థానాలు భావిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఒక డెన్ ఉంది, ఆ డెన్ లో కొన్ని నోట్ల గట్టలు బయటపడ్డాయి, దానికి సంబంధించి వాట్సాప్ చాట్ రికవరీ చేస్తే బయటకు వచ్చిందని చెప్పి సిట్ అధికారులు చెప్పారు. దాని ఫోటోలు వీడియోలు కూడా బయటకు విడుదల చేశారు, మనందరం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే డెన్ అనేది ఇప్పుడు ఇంకా అనుమానాలను పెంచుతుంది. సరే ఆయనకి సంబంధం లేకుండా ఎక్కడో ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో డెన్లు ఉంటే ఈయనకి సంబంధం ఏందని మనం కొట్టిపాడేయచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే డెన్ ఉండటం, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సన్నిహితుడు గతంలో దొరికినటువంటి ఎలక్షన్ టైంలో దొరికినటువంటి 10 కోట్లు అనుకుంటా సుమారు నాదేనని తర్వాత క్లెయిమ్ చేసుకోవటానికి రావటం, ఇలా ప్రతిదీ కూడా ఈ లిక్కర్ స్కామ్ తో ముడిపడి ఉంది. సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం ఉంది, సరే చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రభావితం చేస్తున్నారని ఎవరైనా భావిస్తే భావించవచ్చు. బట్ ఇక్కడ ఈడీ అనేది స్వతంత్రంగా ఎంటర్ అయింది. అంటే సిట్టు చేసినటువంటి ఆరోపణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని భావించిన సిట్టు ఎంటర్ అయింది. ఈ రోజు అరెస్ట్ చేసింది కూడా సిట్టే, ఈ రోజు అరెస్ట్ చేసింది కూడా ఈడీనే. ఈడీ ఎంటర్ అయిందంటేనే మనీ లాండరింగ్ జరిగితే ఈడీ ఎంటర్ అవుతుంది. రైట్. అంటే సుధాకర్ గారు మీతో నేను మళ్ళీ మాట్లాడతాను, అందుబాటులో ఉండండి. మనం రమేష్ గారితో ఒకసారి మాట్లాడదు. రమేష్ గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. అదేవిధంగా 2 ఏళ్ల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం 2 అందిస్తున్నామని తిరుపతిలో సభ జరుగుతుంది. దానిలో అనేక ఆరోపణలు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో చేయలేంది ఇప్పుడు మేము చేసి చూపించామంటారు. సుపరిపాలన జరిగిందని భావిస్తున్నారు, ఇది కూడా చెప్పి కంక్లూడ్ చేయండి రమేష్ గారు. సారీ, కార్మంచి రమేష్ గారు ప్లీజ్.